క్యాస్ట్ బేస్ థింకింగ్ చేయకూడదు, మతాల కమ్యూనిటీ బేస్ థింకింగ్ చేయకూడదు సార్. ఓకే ఒక ఓకే మాట పైకి వచ్చి యూనిటీగా ఉండాలని మాట్లాడుతున్నాం అంతే. ఓకే వర్మ గారు, సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వరం గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. పెట్టా ఓకే అండి. సార్, ఏఆర్ డైరీకి వైష్ణవి సప్లై చేస్తుందండి తిరుపతి నుంచి. ఏమండి, వీడు ఎక్కడి నుంచి కొంటున్నాడు అంటే కాన్పూర్ నుంచి బోలే బాబా దగ్గర కొంటున్నాడండి. బోలే బాబా ఒక టెండర్ ఇచ్చి కాన్పూర్ దగ్గర బోలే బాబా తీసుకొచ్చారు ఇందులోకి. ఈ విధంగా కొని ఏఆర్ డైరీ లేబుల్ తో ఇక్కడికి వస్తుంది. ఎలా కొంటున్నారు వీళ్ళు? 355 చేసి కొన్నారు బోలే బాబా దగ్గర. వైష్ణవి 319కి ఏఆర్ డైరీకి ఇస్తుంది. 37 రూపాయలు తక్కువకి ఎందుకు ఇవ్వాలి? అంటే లోపల సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంతో కొంత జరుగుతుంది అక్కడ. అందులో ప్రాపర్టీ వచ్చే విధంగా జరుగుతుంది. అది ఏం కల్తీ చేశారు, ఎలా కల్తీ చేశారు అన్నది కొద్ది రోజుల్లో ల్యాబ్స్ లో బయటకు వచ్చేస్తుంది అంతా. ఈ విధమైన చక్కెర జరుగుతుంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నాడు? ఎండోమెంట్ ఏం చేస్తుంది? ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది? తిరుపతి అధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? దీనికన్నిటికీ సమాధానం ఎవరు చెప్తాడు? అంచేత ఇది సుప్రీంకోర్టు ఏదైతే వేసిందో దానికి మేము స్వాగతిస్తున్నాం. ఆ సిట్ కూడా మేము అదే విధంగా చేస్తాం. సుప్రీంకోర్టులో అడిగారు కాబట్టి వేసారు. 2 ఏపీ ఆఫీసర్స్, 2 సిబిఐ, ఇంకోళ్ళేమో మన ఆహార సంబంధించిన ఆఫీసర్ని కలిపి. ఇప్పుడు అన్ని వచ్చేస్తే దారం క్వశ్చన్ పట్టుకున్నాం. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని ఆ దారాన్ని అలా పట్టుకుంటే వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుంది? ఏఆర్ డైరీ నుంచి పట్టుకుంటే వైష్ణవికి వెళ్తుంది. వైష్ణవి డైరీ పట్టుకుంటే భోలేబాబాకి వెళ్తుంది. ఈ లారీలు ఎక్కడికి వెళ్ళి మన టోల్ గేట్లు అన్ని కూడా జీపీఎస్ లో చెక్ చేస్తే ఈ లారీలు అక్కడి నుంచి రావడం, అక్కడి నుంచి ఇక్కడ అన్లోడ్ అవడం, ఇక్కడి నుంచి రావడం, ఇవన్నీ కూడా టెక్నికల్ గా సెట్ అవుతుందంతా. ఎందుకు జరగదు? నాకు బంగారం 70,000 అండి, మీకు 60,000కి నేను ఎందుకు ఇస్తాను అంటే నేను ఎక్కడో కొట్టేసినట్లు లెక్క, ఎక్కడో తప్పు చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. అంటే దీన్ని ఊరికే మీ వల్ల తప్పు జరిగిందో లేదన్నది త్వరలో తెలిసిపోద్ది. కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదా అనుకుందాం మీరు అన్నట్టు, అది రుజువు అయిపోతుంది కదా. ఇక్కడ ఈ విధానంలో తెలిసిపోతుంది కదా. మీరు ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా, మనకేంటి పని అని చెప్పి, ఎవరు సప్లై అయితే చేస్తే మనకేంటి అని చెప్పి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు లడ్డు ఎందుకు బాగోలేదన్న ప్రశ్న వచ్చినప్పుడు అందులోకి వెళ్తే నెయ్యి బాగోలేదు. నెయ్యి ఎందుకు బాగోలేదంటే బోలే బాబా దగ్గర నుంచి వస్తుంది. నెయ్యి ఎలా కొంటున్నారంటే బోలే బాబా దగ్గర 318 కొంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికమో వైష్ణవ్ 350 కొంటున్నారు, వైష్ణవ్ 319 ఇస్తున్నారు. ఓకే వర్మ గారు, ఏంటి సనాతన ధర్మం అనే నినాదం ఆయన్ని కేసుల వరకు తీసుకెళ్తుందా పవన్ కళ్యాణ్ గారు? కేసులో ఒక నిమిషం చెప్తారా? ప్రతి ఒక్కడో కేసు పెట్టచ్చు. ఇప్పుడు కేసు పెడితే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి తీసిపోతారా? కేసు పెట్టిన దాంట్లో ఎందుకు పెట్టారు ఏంటి అన్నది పోలీసులు ఎంక్వైరీ చేసి పెట్టుకోమని 100 కేసులు ఏమవుతుంది? అది కాదండి, మరి చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, వెంటనే అరెస్ట్ చేసేలేదా? లేదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేయలేదా? ఆయన తప్పేలా ఉన్నారని మనకు తెచ్చిపోతుంది కదా. మనల్ని అరెస్ట్ చేయాలంటే ఏదో తప్పు మన దగ్గర ఉండాలి కదా. తప్పే ఉన్నారు. ఆయన యొక్క భావం చెప్పాడు, మీకు ఇష్టమైతే ఆచరించండి, లేకపోతే మానేయండి, బలవంతం లేదు కదా. అంటే ఓకే, తప్పు కాదండి, కేసులు పెట్టిన తర్వాత తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారన్నది మీ ఉద్దేశం అయితే, మరి తప్పు చేశారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు? అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అరెస్టే కదా. అధికారులు అసలు ఐపీఎస్లు కాదు కదా. ఐపీఎస్ అధికారులు ఒక 5 పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ బాంబే వెళ్ళి ఆడవాళ్ళని తీసుకురావడం వాళ్ళ పని అది. అంతేగాని సక్రమమైన మార్గంలో వెళ్ళి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తే తప్పు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా? నేనేమంటున్నానంటే సనాతన ధర్మం పాటించండి అని ఆయన ప్రజలకి అల్టిమేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు పాటిస్తారు, నచ్చిన వాళ్ళు పాటించకపోవచ్చు. నువ్వు అది మాట్లాడకూడదు అనడానికి మీరెవరు? ఆయన భావం చెప్పాడు, ఆయన ఈ విధంగా వెళ్ళాలని ఉందని చెప్పాడు, వెళ్తే మంచి అని చెప్పాడు. దాన్ని పాటించకూడదని మీరెందుకు క్వశ్చన్ చేయాలి? ఆయన ఒక మతం గురించి మాట్లాడలేదు కదా. ప్రతి క్రిస్టియన్స్ చెప్పాడు,
మరి వర్మ అదేవిధంగా గారు ముస్లిం చెప్పాడు ఓకే. ఏ విధంగా ఉన్నాయో అన్నిటిని సంరక్షించాలి, అన్ని దాంట్లో సంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పారు ఆయన. ఓకే తప్పేంటి? ఓకే వర్మ గారు భారతదేశంలో సనాతన ధర్మం లేదు, ఉమ్, ఉందంతా హిందూ ధర్మమే. సనాతన ధర్మం నుంచే ఆ ధర్మం సమాజానికి పనికిరాని అన్ని అంశాలన్నీ కూడా అలా తొలగిపోయి ఇప్పుడు కాస్త అందరికీ పనికొచ్చే హిందూ ధర్మం వచ్చింది. సనాతన ధర్మం అనేది 100 సంవత్సరాల క్రితం మాట. ఈ ఉదయనిధి మారణ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా నేను చెప్పక తప్పదు, సనాతన ధర్మం ఈజ్ ది ఎక్స్పైరీ కార్డ్. ఆ కార్డు అయిపోయింది, మళ్ళీ సతీసాగరంలో పోవాల్సి వస్తుంది, లేదా దళితులకు మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టాల్సి వస్తుంది. సమాజం ముందుకే పోద్ది, వెనక్కపోదు. కాకపోతే వాళ్ళకి ఎలా అర్థమైందో సనాతన ధర్మం గురించి రాసిన వాళ్ళందరూ చెప్పింది కూడా అదొక కట్టుబాటు, అది భరించలేకపోయారు. జైనం భరించలేక బౌద్ధం పుట్టిందండి. జైన మతస్థులు క్రాప్ చేసుకున్నా కూడా సిజర్తో వెంట్రుకల్ని జీవహింస చేసినట్టుంటుందని చేతులతో జైనులు పీక్కుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బోడిగుండితోనే ఉంటారు, వాళ్ళు పాదయాత్ర చేస్తారు తెల్ల వస్త్రాలు ధరించి. పాదాలతో చీమలను తొక్కితే జీవహింస జరుగుతుందని చెప్పులు లేకుండా నడుస్తారు. అంటే ధర్మాలు సమాజం భరించలేక తర్వాత బుద్ధుడు వచ్చాడు. ఇట్లా ఒక్కొక్క ధర్మం నుంచి ఒక్కొక్కటి అండి. ఈ రోజున క్రిస్టియన్ వచ్చింది. క్రిస్టియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇతర దేశాల నుంచి వచ్చింది. అది హక్కును చేర్చుకుంది కొంతమందిని. హిందుత్వం ఉంది, ముస్లిమిత్వం ఉంది, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. అసలు మనం మాట్లాడాల్సింది భారత రాజ్యాంగం గురించి అండి. రిపబ్లిక్ కంట్రీ ఇది, గణతంత్ర రాజ్యాంగం. సర్వమతాలను గౌరవించండి, ప్రజలను పాలించండి. అందుకని దీన్ని ఆచితూచి అడుగులు వేయాలి. సార్ పవన్ కళ్యాణ్ గారిని నేనేం అనను, ఆయన ధర్మం అయింది. ఎందుకన్నాడో నాకు అర్థం కాల. కానీ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళకూడదు. తెలుగుదేశం ఎజెండా కాదు సనాతన ధర్మం. అసలు తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ. సనాతన ధర్మం, తెలుగుదేశం, హిందుత్వం ఇవన్నీ కూడా బీజేపీ. అందుకని దాన్ని పదే మాట్లాడాల్సినంత అవసరం లేదు. బీజేపీ ఎజెండా కదా. బీజేపీ ఎజెండా కూడా సనాతన ధర్మం కాదు, హిందూ ధర్మం. అదే హిందూ ధర్మమే. అది అఖండ భారత్. అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వాటి నుంచి పుట్టిన భారతీయ జనతా పార్టీ, జనసంఘం నుంచి వచ్చిన పార్టీ, హిందూ ధర్మం అది. మరి ఒక సైద్ధాంతిక ఫిలసాఫికల్లో మరి జనసేనకి ఎవరు చూస్తున్నా చూడాలి. ఏదైనా పవన్ కళ్యాణ్ చేసిన ఒక మాట ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు పుట్టిస్తుంది, మద్దతు పలుకుతున్నారు. ఆ తమిళనాడులోనే వ్యతిరేకిస్తున్నారు. మొత్తం పెద్ద దేశవ్యాప్తమైన చర్చ అయ్యింది. అది కూడా తమిళంలోనే అన్నాడు కదా పని కట్టుకొని. అందుకని ఒక ఎజెండా ఏదో ఉంటుంది నాకు తెలిసి. మేము కూడా 2-3 రోజుల నుంచి పరిశీలిస్తున్నాం. బహుశా ఏదైనా ఒక ఎజెండా ఉందేమో. మరి ఒక పార్టీ జాతీయ నాయకుడు 21 సీట్లు వచ్చిన వ్యక్తి 21 పోటీ చేస్తే 21 వచ్చింది. మోడీ గారికి చాలా ప్రధానమైన